నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర గారిపై ఈసీకి అయితే వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అదేంటంటే టీడీపీ ఆఫీసులో కూర్చొని పోలీసులని ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి అయితే ఈసీకి అయితే వైసీపీ నేతలు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్న ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏమని అంటే ఐపీఎస్ అధికారి అయిన ఏబి వెంకటేశ్వర్లు గారు అయితే టీడీపీ ఆఫీసులో కూర్చొని పోలీసులని ప్రభావితం చేస్తున్నారు, టీడీపీకి అనుకూలంగా వాళ్ళు వ్యవహరించాలి అని చెప్పేసి. సో నిజంగానే మరి ఏబి వెంకటేశ్వర్లు గారు ఇది ఇలాంటి చర్యలకు చేశారని అనుకోవచ్చా? ఏబి వెంకటేశ్వరరావు గారిని వైసీపీ ఎప్పుడైతే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆయన వెంటాడుతూ వస్తుంది. ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారు. సో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద రకరకాల ఆరోపణలతోటి ఆయన్ని సస్పెన్షన్లో ఉంచింది. అంటే రక్షణ పరికరాల పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి రక్షణ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటి కొనుగోలు విషయంలో ఆయన గోల్మాల్ చేశాడని చెప్పేసి ఇట్లా ఆయన మీద ఆరోపణ చేస్తూ సస్పెండ్ చేస్తే ఆయన క్యాట్కి వెళ్ళారు. ఒకసారి క్యాట్కి వెళ్ళినప్పుడు క్యాట్ కూడా సమర్థించింది, దాన్ని సస్పెన్షన్ సమర్థించింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఆ సస్పెన్షన్ తప్పు అని చెప్పేసి తీర్పిచ్చింది. మళ్ళీ ఈయనకి సర్వీసులోకి తీసుకొని మళ్ళీ గతంలో ఏ ఆరోపణలు అయితే చేశారో అదే ఆరోపణలతో మళ్ళీ రెండోసారి సస్పెండ్ చేసింది. దాంతో ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఒకే కారణంతో రెండు సార్లు సస్పెండ్ చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి కోర్టు కూడా దానికి అనుకూలంగా ఇటీవల తీర్పు ఇచ్చింది. ఇమీడియట్గా ఆయన్ని సర్వీస్లోకి తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆయన అలాగే అంటే ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా అలా కూర్చోబెట్టా. అంటే ఆయన సస్పెన్షన్లో లేరు, అట్లని పదవిలో లేరు ప్రస్తుతం. సో ఇప్పుడు ఆయన మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ ప్రధాన కార్యాలయంలో కూర్చొని ఆయన అలాగే మాజీ రిటైర్డ్ ఆఫీసర్ అయినటువంటి ఆర్పి ఠాకూర్, సో వాళ్ళిద్దరూ కూడా అక్కడ కూర్చొని ప్రస్తుతం పోలీస్ అధికారుల్ని వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నారు, వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఇప్పుడు వైకాపా చెందిన వాళ్ళు, వైసీపీకి చెందిన వాళ్ళు కొంతమంది ఆయన మీద ఈసీకి ఫిర్యాదు చేశారు. మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఆయన నూజివీడులో తన ఓటు హక్కును వినియోగించుకొని అక్కడే ఆ ఏరియాలో ఉన్నటువంటి తన తోటల్లో తన పిల్లలు మనవాళ్లతో కలిసి ఆయన కాలక్షేపం చేస్తున్నారు అని చెప్పేసి మనకు అందిన సమాచారం. దీనికి సంబంధించి కూడా ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుగుదేశం శ్రేణులు సోషల్ మీడియాలో ఫోటోలతో సహా షేర్ చేశారు. సో ఇది మనకు అందినటువంటి సమాచారం ఆయన గురించి యాక్చువల్గా. సో మొత్తానికి ఏంటంటే ఈ ఎన్నికల్లో తమకు ఒక రకమైన అసహనం మనం చూస్తున్నాం వైసీపీ వాళ్ళలో. సో అందుకనే దాడులు చేయటం టీడీపీ శ్రేణుల మీద, అలాగా కార్యకర్తల మీద, ఈవెన్ సాధారణ ఓటర్లను కూడా వాళ్ళు భయభ్రాంతం చేస్తూ వాళ్ళ మీద కూడా దాడులు చేయడం. స్వయంగా ఒక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాల్లో మనం చూసాము, శివకుమార్ ఓటర్ మీద దాడి చేయడం చూసాము. సో ఇలాంటి అంటే ఒక రకమైన అసహనమైనటువంటి వాతావరణం వాళ్ళందరిలో కూడా అలుముకుంటూ ఉంది. అంటే ఇక ఈ పోలింగ్ సరళి ఎక్కడైతే ఓటర్లు ఇప్పటికే 70% పైగా ఓటు హక్కును వినియోగించుకున్నారు అని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. ఉదయం 6-7 గంటల నుంచే వాళ్ళంతా కూడా బారులు తీరి క్యూలో వచ్చి రావటం చూడటం, అలాగే దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల నుంచి, దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఏపీకి వచ్చి ఓట్లు వేస్తున్న సందర్భం. అంటే వాళ్ళల్లో ఆ వెల్లి విరుస్తున్నటువంటి ఆ చైతన్యం చూసి భయపడిపోతున్నటువంటి వైకాపా శ్రేణులు ఈ చర్యలకు పాల్పడుతున్నాయని చెప్పేసి మనకు అందులో భాగంగానే ఏబి వెంకటేశ్వరరావు మీద మొదటి నుంచి వాళ్ళు ఒక కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. సో విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని టీడీపీ ఆఫీసులో కూర్చొని ఇలా పోలీసు ఆఫీసర్లకి, పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసి టీడీపీ వాళ్ళకి అనుకూలంగా
పనిచేయాల్సిందిగా వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నారని చెప్పేసి చేయటం అనేది సో అందులో భాగంగానే మనం చూడాలి. అంటే ఇప్పటికి కూడా వాళ్ళకి ఏంటంటే మేము ఎలాగో ఓడిపోతున్నాం అంటే పోలింగ్ శాతం ఇంతవరకు పెరిగింది కాబట్టి ఇంకేమైనా చేసే ఇట్లాంటివి చేస్తే అయినా కొంచెమైనా ఓటింగ్ శాతం పెరుగుతుందని అనుకుంటున్నారా, అట్లా చేస్తున్నారా? మరి ఇలాంటివన్నీ చూస్తుంటే ఎప్పుడైతే వెంకటేశ్వర్ల గారి మీద ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒకటి చేశారు అండ్ ఇంటెలిజెన్స్ లో అవకతవకలకి చేశారని చెప్పారు. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇప్పుడు మళ్ళీ ఫిర్యాదు చేయడం, దీని ఇదంటే భయాందోళనకి గురయ్యే చేశారంటారా? వాళ్ళు ఒక రకమైనటువంటి ఆందోళన, నిరాశ, నిస్పృహలు మొదలయ్యాయని చెప్పాలి. ఆ ఓటింగ్ సరళం చూసి అంటే ఇంత భారీ శాతం ఓటింగ్ జరగటం అనేది సాధారణంగా అధికార పార్టీ మీద వాళ్ళకి ఆ కోపం ఉన్నప్పుడే ఎట్లయినా సరే అధికార మార్పిడి జరగాలి, మళ్ళీ మనం మనకు కావాల్సిన నాయకుడిని నిజానికి మనకి ఎవరైతే మనకు మేలు చేకూరుస్తారో, భవిష్యత్ తరాలకి ఎవరైతే ఉపయోగపడతారో, ఎవరైతే నిజమైన అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఓటేయాలనే ఒక దృఢ సంకల్పంతో, స్థిర నిశ్చయంతో ఎక్కడెక్కడి నుంచో తెలుగు వాళ్ళు లోకల్గా ఉండేవాళ్లే కాకుండా వచ్చి ఓట్లు వేస్తాము, ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఇది వాళ్ళలో ఒక రకమైన ఆందోళన కలిగించిందని చెప్పాలి. అందు గురించే అంటే వాళ్ళ మీద ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నట్టు సందర్భాలు చూస్తాం. ఎందుకంటే వాళ్ళ ఆ రేంజ్లో హింసకు పాల్పడుతూ ఉన్నారు కొన్ని చోట్ల. అటు మనం చూసాం రాయలసీమలో కానీ, అలాగే పల్నాడు ప్రాంతంలో కానీ, ఈవెన్ తెనాల్లో కానీ మనం చూసాం. సో వాళ్ళు చేసినటువంటి దాడులు. సో ఇలా చేయటం అనేది వాళ్ళలో అంటే ఏబి వెంకటేశ్వరరావు అలాగే ఆర్పి ఠాకూర్ మీద వాడు చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో నిజానికి అవే మరి దర్యాప్తులో కానీ విచారణలో కానీ మనకి నిజాలు బయటికి రావు. బట్ ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాడు తమ మీద చేసినటువంటి ఈసీకి చేసినటువంటి ఫిర్యాదులకి వ్యతిరేకంగా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు వాళ్ళ మనిషి, తెలుగుదేశం పార్టీ మనిషి కాబట్టి ఆయన ఏదో చేస్తున్నాడు అనే పోలీసులు ప్రభావితం చేస్తున్నాడు అనే ఒక ఫీలర్ని జనంలోకి వదలడం కోసం వాళ్ళు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారని చెప్పేసి